నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ తేనేటి విందు. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. కుప్పంలో జగన్, పులివెందల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న షర్మిల. ప్రధాని మోదీ మెప్పు కోసమే ఇద్దరూ పనిచేస్తున్నారని ఆరోపణ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాజ్ భవన్ లో శుక్రవారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని రాజకీయ, న్యాయ, పరిపాలన రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో రాజ్ భవన్ ప్రాంగణం సందడిగా మారింది. గవర్నర్ ఏర్పాటు చేసిన ఈ తేనేటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో పద్మ పురస్కార గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని గవర్నర్, ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.
వైసీపీ అధినేత జగన్ కు సీఎం చంద్రబాబుకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో కుప్పంలో జగన్ చేసిన దాన్నే ఇప్పుడు పులివెందల్లో చంద్రబాబు చేశారని ఆమె ఆరోపించారు. ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇద్దరు నేతలు కేవలం ప్రధాని మోదీ మెప్పు పొందడం కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓట్ల చోరీతో మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే రాష్ట్రంలోని ఈ ఇద్దరు నేతలు కనీసం నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని షర్మిల స్పష్టం చేశారు. కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఈ రోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారైతే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు. అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరు బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈ రోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెట్టుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉన్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అదే మళ్ళీ కడపలో జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది. మళ్ళీ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం. ఈరోజు అధికారం ఉండి రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం. అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం. ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం కాదు అని మేము అంటం లేదు, కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరూ. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వేదోక్త దివ్య సవర్ణ మంత్రోచ్చారణ సమర్పయామి.
బిడ్డల షడ్ బ్రేక్ తీసుకుందాం స్టివితాస్.